డైమండ్స్ ఆల్ అండర్ వన్ రూఫ్. ఉద్దండ పండితులు అందించే జ్యోతిష్య సేవలు, అసలు నకిలీల మధ్య తేడాను గుర్తించి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో సర్టిఫికెట్ అందించే మహేంద్రాస్ జెమ్ టెస్టింగ్ ల్యాబ్. దేశంలో నకిలీ రత్నాలే ఉండకూడదనే ఉద్దేశ్యంతో ఒక ఉద్యమంలా వెళ్లడం కోసం ఎందరో జెమాలజిస్టులను తయారు చేస్తోన్న మహేంద్రాస్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెమాలజీ. అమ్మబడే ప్రతి రత్నానికి ఆ రత్నం క్వాలిటీస్ తెలిపే అంతర్జాతీయ స్థాయి సర్టిఫికెట్ అందించే దివ్య డైమండ్స్ షోరూమ్. రత్నం మానవాళికి ఎలా ఉపయోగపడుతుందో సైంటిఫిక్ గా తెలియచేస్తూ రత్న శాస్త్రంలో వచ్చే నిరంతర మార్పులను అధ్యయనం చేసే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. ఈ 5 విభాగాల సమాహారమే దివ్య డైమండ్స్. To buy gems in Divya Diamonds, there are 5 great reasons. Genuine gems from direct reputed mines. Certified gems from ISO 9001 approved lab. Effective gems asserted on the basis of 4 C's. Purified gems in spiritual way. Energized gems with Pancharatna pyramid stick. జాతకరీత్యా రత్నాలు ధరించే ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన జాతిరత్నాన్నే ధరించాలనే సంకల్పంతో ది ఫేమస్ జెమాలజిస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ మహేంద్ర బాబు గారు దివ్య డైమండ్స్ పేరుతో అత్యంత అధునాతనమైన షోరూమ్ ప్రారంభించారు. దివ్య డైమండ్స్ జాతి రత్నాలు 100% ల్యాబ్ సర్టిఫైడ్. Just in from our consignor is this very rare investment grade GIA certified extra fine quality. Just in from our consignor is this very rare investment grade GIA certified extra fine quality. దివ్య డైమండ్స్ బేగంపేట్, కూకట్పల్లి, వైజాగ్ మరియు దుబాయ్. నమస్తే, వెల్కమ్ టు దివ్య డైమండ్స్. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి, జ్యోతిష శాస్త్రపరంగా, రత్నశాస్త్రపరంగా, మీ జాతక సమస్యల పరంగా మీకు ఎటువంటి రత్నం అదృష్టం కలిగిస్తుందో, ఎటువంటి రత్నం ధరించాలి అన్ని డౌట్స్ని క్లియర్ చేయడానికి రత్నవాణి కార్యక్రమంలో దివ్య డైమండ్స్ అధినేత మహేంద్ర బాబు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మన డౌట్స్ని అడిగి తెలుసుకుందాం. హలో సార్. సార్, మొదటగా రత్నాల్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి సార్? రత్నాన్ని ఎలా సెలెక్షన్ చేసుకోవాలంటే ఇప్పుడు ఈ రోజుల్లో బర్త్ చార్ట్ ప్రకారమే పెట్టుకోవాలి. ఇంకా ఏ విధంగా ఎవరు ఎలా చెప్పినా మీరు నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే కరెక్ట్గా మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా బర్త్ చార్ట్ అనేది ఒకటి ఉంటుంది, 12 గళ్ళ బర్త్ చార్ట్. ఆ 12 గళ్ళ బర్త్ చార్ట్లో అండ్ లగ్నంలో ఎవరున్నారు అండ్ భాగ్యస్థానంలో ఎవరున్నారు ఇలా ఒక కరెక్ట్ అనాలిసిస్ చేసి పెట్టుకోవడమే రత్నధారణ ఉద్దేశం. ఈ ప్రపంచవ్యాప్తంగా ఇదే అథెంటిక్ మెథడ్. ఇది కాకుండా ఇక పేరు ప్రకారమో, ఒక ఉట్టి రాశి ప్రకారమో, లేకపోతే ఇక న్యూమరాలజీ ప్రకారమో, ఇంకేదైనా పద్ధతి ప్రకారం పెట్టుకునే మెథడ్ అయితే కరెక్ట్ కాదు. సో మీరు ఎలా పెట్టుకోవాలంటే రత్నాన్ని మీరు పెట్టుకోవాల్సి వస్తే ఈ పద్ధతి ప్రకారమే, బర్త్ చార్ట్ ప్రకారమే వివరణ ఇస్తూ మీకు ఎవరైతే రాసిస్తారో ఎందుకు ఈ రత్నాన్ని చెప్తున్నాం అనేది ఒక వివరణ కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఆ విధంగా అంత ట్రాన్స్పరెంట్ అండ్ అథెంటిక్ విధానంగా ఉంది ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రంలో. అండ్ జ్యోతిష్ శాస్త్రంలో ఒక రత్నధారణ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రెమెడీ. కాబట్టి మీరు ఆ పద్ధతిలోనే పెట్టుకుంటేనే నిజంగా ఆ జాతిరత్నం అందుతుంది, తద్వారా జాతక ఫలితాలు ఉంటాయి. జాతిరత్నం అందకపోయినా ఇంకా వేరే ఏ విధంగా అయినా మనకి ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇంకేమనంటే దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి జాతిరత్నాన్ని బర్త్ చార్ట్ ఆధారంగానే పెట్టుకోవాలి. న్యూమరాలజీ ప్రకారం పెట్టుకునే మెథడ్ తప్పు. ఎందుకంటే ఇది అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కాబట్టి నేను చెప్తున్నానండి. ఈ విధంగా మీరు బర్త్ చార్ట్ ప్రకారమే పెట్టుకోవాలండి. సో ఇప్పుడు దివ్య డైమండ్స్లో ఒక ఇండివిజువల్ అస్ట్రాలజర్ లాగా కాకుండా ఒక టీమ్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నందువల్ల ఒక ఇన్స్టిట్యూషనల్ అడ్వైజ్ ఉంది ఇప్పుడు మా దివ్య డైమండ్స్లో. ఎలాగంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా గమనించండి, ఎంత పెద్ద స్కాలర్ అయినా ఒక్కొక్క చిన్న చిన్న ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఏదైనా మామూలుగా. సో అదే ఇన్స్టిట్యూషనల్ అడ్వైజ్లో మనకు చిన్న చిన్న ఎర్రర్స్ కూడా, మనకు హ్యూమన్ ఎర్రర్స్ కూడా మనకు ప్లేస్ ఉండదు. ఆ విధంగా ఇన్స్టిట్యూషనల్ అడ్వైస్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ ఏ ఇండివిజువల్ అడ్వైస్. కాబట్టి ఇప్పుడు దివ్య డైమండ్స్లో ఒక టీమ్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నందువల్ల ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్ అండ్ ఒక కంటిన్యూస్గా రీసెర్చ్, ఎంతమందికి ప్రభావాలు ఉన్నాయి, ఎంతమందికి రావట్లేదు, రాని వాళ్ళకి కారణాలు ఏంటి, ఆ రీసెర్చ్ మేమే చేస్తున్నాం.
కాబట్టి మీకు దివాడంలో ఎందుకు ఇదంతా చేస్తున్నామంటే కరెక్ట్ అడ్వైజ్ ఉన్నప్పుడే మనం సర్టిఫైడ్ స్టోన్ పెట్టుకున్న దానికి అర్థం ఉంది. అదే అడ్వైజ్ ఒకటి రత్నం ఒకటి ఉంటే మనకు నిజంగా దాని ప్రభావం కూడా ఉండదు. కాబట్టి అండ్ ఇప్పుడు దివ్య డైమండ్స్ స్థాపించినప్పటి నుండి ఎవరైతే అస్ట్రాలజర్స్ ఉన్నారో వాళ్ళే ఇప్పటి వరకు కూడా ఉన్నారు. ఎందుకంటే కొందరు కమర్షియల్ ప్రకటనలు ఇచ్చే కొందరు సంస్థలల్లో ఈ రోజున్న అస్ట్రాలజర్ రేపు ఉండడు. ఎందుకంటే వీళ్ళకు పొంతన కుదరక ఆ విధంగా కొందరు కమర్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నారు. మీరు చూడండి ఎన్నో ప్రకటనలు కూడా నిన్న కనపడ్డ అస్ట్రాలజర్ రేపు ఉండడు, రేపున్న అస్ట్రాలజర్ ఎల్లుండి ఉండడు. ఆ విధంగా కమర్షియల్గా కొన్ని సంస్థలు పుట్టుకొచ్చేసాయి. సో ఇప్పుడు దివ్య డైమండ్స్ ఎంత హయ్యెస్ట్ రిగార్డ్ ఇస్తామంటే జ్యోతిష్ శాస్త్రానికి, జ్యోతిష్యులకు, నిజమైన జ్యోతిష్యులకు. ఎందుకంటే ఆ శాస్త్రం చాలా పవిత్రమైనది, చాలా గొప్పది. అలాంటి పవిత్రమైన శాస్త్రంలో ఎలాంటి వ్యాపార లావాదేవీలు జరపకుండా వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉండాలి. అప్పుడే వాళ్ళ వాక్శుద్ధి, వాళ్ళ వాక్ అనేది కరెక్ట్గా ఫలిస్తుంది. సో అలాంటి ఫ్రీడమ్ ఇప్పుడు దివ్య డైమండ్స్లో ఉన్న అస్ట్రాలజర్స్కి అందరికీ ఉన్నందువల్ల వాళ్ళు చాలా ఒక్కసారి దివ్య డైమండ్స్ వచ్చే అస్ట్రాలజర్ని కలిసారంటే మళ్ళీ తను కావాలి అని ఎన్నోసార్లు వచ్చే అవకాశం ఇప్పుడు మా దివ్య డైమండ్స్ అస్ట్రాలజీలో ఉంది. ఇదంతా వీళ్ళకి ఈ ఫెసిలిటీ ఎందుకు ఇస్తున్నామంటే మేము ఎంత సర్టిఫైడ్ స్టోన్ ఇచ్చినా వాళ్ళ అడ్వైస్ కరెక్ట్ ఉన్నప్పుడే మనకు మా సర్టిఫైడ్ స్టోన్కి వాల్యూ ఉంటుంది. కాబట్టి ఇంత ఇంపార్టెన్స్ జ్యోతిష్ శాస్త్రానికి ఇస్తున్నాం. ఇక ఎలాగూ రత్నాన్ని సర్టిఫికేషన్ విధానం ఇంట్రడ్యూస్ చేసింది దివ్య డైమండ్స్ కాబట్టి దానికి 1-2 సార్లు రత్నాన్ని సర్టిఫై చేస్తున్నాం, టెస్టింగ్ చేస్తున్నాం. ఇక ఆ తర్వాత ఇంకా యాడెడ్ ఫీచర్స్ ఏంటంటే వాల్యూ యాడెడ్ ఫీచర్స్ అండ్ దాన్ని ముహూర్తం ఎలా పెట్టుకోవాలి అండ్ ఏ విధంగా దాన్ని ప్యూరిఫికేషన్ చేస్తారు శాస్త్ర పద్ధతుల్లో అండ్ దాన్ని ఎనర్జైజింగ్ కూడా ఎలా చేస్తారు, ఇట్లా అన్ని పద్ధతుల్లో కంప్లీట్ సొల్యూషన్. అంటే ఫైనల్గా చెప్పాలంటే దివ్యంగా ఎలా అవుతుంది, దివ్య డైమండ్స్ నుండి కొన్న ప్రతి రత్నం దివ్యమైన రత్నం కావాలంటే ఏమేమి చేయాలో అన్ని పారామీటర్స్ ప్రతి ఒక్కరికి చేసి అండ్ సర్టిఫికేట్తో పాటు ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతుందండి. ఈ విధంగా రత్నాన్ని పెట్టుకోవాలి తప్ప ఇంకే పద్ధతులు పెట్టుకున్నా డైరెక్ట్గా ఆరోగ్యం పైన హాని చూపడమే కాకుండా క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా రత్నాల విషయంలో ఉండాలి. మీరు పెట్టుకోలేకపోతే బాధపడదు, మీకు అవకాశం ఉన్నప్పుడే కన్వీనియంట్ ఉన్నప్పుడే పెట్టుకోవాలి. అంతేగాని ఏదో మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. పెట్టుకుంటే జాతిరత్నం పెట్టుకోవాలి, లేదంటే డూప్లికేట్స్ పెట్టుకోవద్దు. సో అది ఒక్కటే మేము ముఖ్యంగా చెప్తున్నాం, ఎందుకంటే డూప్లికేట్ వల్ల నష్టం ఉంది కాబట్టి. సో ఈ విధంగా చూసుకోవాలండి. రైట్, మన కాలర్ రెడీగా ఉన్నారు. రవీందర్ గారు మంచిర్యాల నుంచి. హలో రవీందర్ గారు చెప్పండి. మాట్లాడండి. చంద్రబాబు గారు ఉన్నారు, మీరు డౌట్ అడగండి. రవీందర్ గారు చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఉందండి, నాకు సరైన రత్నం చెప్పగలరు. ఎంతో మంది దగ్గర పోయినా ఎవరు సరైన. అదే నేను ఇప్పుడు వరకు చెప్పిన విషయమే అది. నిజంగా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము బర్త్ చార్ట్ ప్రకారం పెట్టుకునే మెథడే రత్నం కరెక్ట్ మెథడ్ అండి. ఈ న్యూమరాలజీ పేరు కరెక్షన్ అనేది ట్రాష్, అది కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడు మీరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, నేను యాక్యురేట్ రత్నం చెప్తా. మీరు ఇంకే ప్రపంచం ఎవరితోనైనా చెక్ చేయించుకోవచ్చు, అంత యాక్యురేట్. మాది రీసెర్చ్ బేస్ ఉంటుంది. ఇదే చెప్పాను, మాది ఒక ఇన్స్టిట్యూషనల్ అడ్వైజ్ ఉంటుంది దివ్య డైమండ్స్ నుండి. మీరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 26/6/1970. టైం అండి 11 గంటలు, రాత్రి 11 గంటలు అంటే 23 అవర్స్. అండ్ ఫ్రైడే రోజే కదా మీరు పుట్టింది? ఏ ఊర్లో పుట్టారు? అంటే ఊరు పల్లెటూరు. లేదు, డిస్ట్రిక్ట్ చెప్పండి. కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఓకే, మీరు ఇంతవరకు ఏదైనా రత్నాన్ని పెట్టుకున్నారా? ఆల్రెడీ ఏదైనా చెప్పారా? ఏదో ఎన్నో పెట్టాను, డైమండ్ పెట్టాను, బ్లూ సఫారీ పెట్టాను, ఎల్లో సఫారీ పెట్టాను, పచ్చ పెట్టాను. ఎల్లో సఫారీ అయితే సూట్ కాదండి. మీకు సూట్ అయ్యేది ఏంటంటే జాతి పచ్చ సూట్ అవుతుంది. జాతి పచ్చ అండ్ డైమండ్, ఈ రెండు మీకు సూటబుల్ రత్నాలు, జీవితకాలం పెట్టుకునేటివే. కానీ ఎల్లో సఫైర్ ఎవరైతే చెప్పారో మీకు రాంగ్ అడ్వైజ్ చేశారు, అది కరెక్ట్ కాదు. సో కాబట్టి ఇప్పుడు మీకు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మీకు కరెక్ట్గా మీకు భాగ్యస్థానంలో శుక్రుడు కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు ఏం పెట్టుకోవాలంటే డైమండ్ పచ్చ, డైమండ్ ఎమరాల్డ్. సో ఈ రెండు కాంబినేషన్గా పెట్టుకోవచ్చు, లేదంటే 1/1 కూడా పెట్టుకోవచ్చు అండి. కాకపోతే మీరు ఎన్నో పెట్టారంటున్నారు. నిజంగా కరెక్ట్ అడ్వైస్ ప్రకారం ఒక జాతి రత్నాన్ని పెట్టుకుంటే జాతకం మారుతుందండి. ఇది మీరు ఒక్క పాయింట్ గమనించాలి. ఏ ఒక్క ఇండివిజువల్ ఒక వ్యాపార సంస్థనో రాళ్ళను తయారు చేయట్లేదు. అండ్ ఒక ఇండివిజువల్ ఒక పండితుడో ఈ శాస్త్రాన్ని పుట్టించలేడు. కాబట్టి కరెక్ట్ అడ్వైజ్, కరెక్ట్ అనాలిసిస్ ప్రకారం పెట్టుకుంటే నిజంగా చాలా వరకు ఇంటెన్సిటీ మనం తగ్గించుకోవచ్చు. ఇలా జరిగింది, ఫీడ్బ్యాక్ ఉంది, డేటాబేస్ ఉంది. ఇది ఒక డేటాబేస్ ఆధారంగా చెప్తున్నాను, రీసెర్చ్ ఆధారంగా చెప్తున్నాను.
కాకపోతే ఏం కావాలి, ఇప్పుడు బహుశా మీకు ఏది రాలేదు, మళ్ళీ ఇప్పుడు మీరు నాకు ఫోన్ చేసే అవసరం పడ్డది అంటే మీకు బహుశా జాతిరత్నం అంది ఉండదు. అదొక్కటే కారణమై ఉంటుంది. ఎందుకంటే 80% పైన డూప్లికేట్స్ ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో. సో ఇంత ఉన్నప్పుడు, ఇంత వైడ్గా డూప్లికేట్స్ ఉన్నప్పుడు మెజారిటీగా అందవు. నిజంగా జాతిరత్నం అందాలన్నా ఆ యోగము, రాజయోగము, అదృష్టం ఉంటేనే జాతిరత్నాన్ని పొందగలుగుతారు. అలా ఉందండి సబ్జెక్టు. మీరు చూడండి, ఈ చరిత్ర చూడండి, రత్నాలు ఎవరు పెట్టారు? రాజులు, మహారాజులు పెట్టారంటే ఆ యోగం ఉన్న వాళ్ళే పెట్టగలుగుతారు. సో బహుశా ఇప్పుడు మీకు జాతిరత్నం అంది ఉండదు ఇప్పటి వరకు. జాతిరత్నాన్ని ఇప్పుడు ప్రపంచవ్యాప్తం ఎలా నమ్ముతుంది, పద్ధతులు ఏవే ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవడం కోసం మీరు ఒకసారి దివ్య డైమండ్స్ రండి. మీకు అన్ని వివరాలు ఇస్తాం. మా దగ్గర ఎలాంటి ఫోర్స్ ఉండదు, మీకు నాలెడ్జ్ ఇచ్చి పంపుతాం. నిజంగా మీకు అదృష్టం బాగుంటే మీరు కరెక్ట్ అనాలిసిస్కి వచ్చి మంచి రత్నాన్ని పొందగలుగుతారు. కాబట్టి మీరు ఒకసారి దివ్య డైమండ్స్ రండి. మీకు సూటబుల్ రత్నాలు మాత్రం పచ్చ అండ్ డైమండ్ అండి. ఇది పచ్చ కుడి చేతి చిటికిన వేలుకు, డైమండ్ ఉంగరం వేలు కానీ మధ్య వేలు కానీ పెట్టుకోవచ్చు, లేదంటే రెండు కలిపి పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ మల్టిపుల్ ఆప్షన్స్, ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో మీకు అన్ని డీటెయిల్గా మీకు ఇస్తాము. మీరు ఒకసారి దివ్య డైమండ్స్ బేగంపేట కానీ కుక్కడపల్లి కానీ రండి సార్. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. గణేష్ గారు కరీంనగర్ నుంచి. హలో, నమస్కారం సార్. నమస్తే గణేష్ గారు, మీ డౌట్ అడిగా. తెలుసుకుందామని, ఎటువంటి ఏం జరుగుతుంది ఫ్యూచర్ గురించి తెలుసుకుందామని చేస్తాం. గణేష్ గారు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 30/03/1997. టైం అండి? ఎర్లీ మార్నింగ్ 7:20 సారీ 7:20 మార్నింగ్ అంటే చాలా ఎర్లీ మార్నింగ్. అంతా బిఫోర్ సన్ రైజ్ను ఎర్లీ మార్నింగ్ అనాలా. ఎందుకంటే 7 అంటే సన్ వచ్చేస్తాడు కాబట్టి దీన్ని 7:20 అంటే సరిపోతుంది. సండే రోజున పుట్టింది మీరు? అవును సార్. ఓకే. ఇంతవరకు ఏదైనా రత్నాలు పెట్టుకున్నారా మీరు? లేదండి. మీరు ఏం పెట్టుకోవాలంటే గణేష్ గారు, మంచి కెంపు పెట్టుకోవాలి. కెంపును దీన్ని మాణిక్యం అని కూడా అంటారు, ఇంగ్లీష్లో రూబీ అంటారు, హిందీలో మానక్ అంటారు. సో ఇది రెడ్ కలర్లో ఉంటుంది. ఇది కుడి చేతి ఉంగరం వేలు కానీ మెడలో లాకెట్ కానీ పెట్టుకోవచ్చు. ఇది ఒక్క స్టోన్ చాలండి, మీకు జీవితాన్ని మార్చేయగలదు. ఎందుకంటే ఈ స్టోన్ దేనికోసం అంటే సూర్యుడికి సంబంధించిన రత్నం. సూర్యుడు మన సోలార్ సిస్టంలో సెంటర్లో ఎలా ఉంటారో, సెంటర్లో సూర్యుడు ఉన్నప్పుడు అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ ఎలా తిరుగుతాయో, ఎవరైతే సూర్యునికి సంబంధించిన రత్నాన్ని ధరిస్తారో వాళ్ళు కూడా దే విల్ ఆల్సో బికమ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడవుతారు? ఎన్నో పారామీటర్స్, ఎన్నో క్యాపబిలిటీస్, ఎన్నో సుగుణాలు, ఇవన్నీ ఉంటే మనిషి ఆ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతాడు. అంటే అలాంటి క్యాపబిలిటీస్ మనం కెంపు ధరించడం వల్ల వస్తాయి. కాబట్టి మీరు మంచి కెంపు అంటే మనకు బర్మా నుండే వస్తున్నాయి. ద బెస్ట్ క్వాలిటీ కెంపు విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ బర్మా ఓన్లీ, ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి మీరు, కాకపోతే బర్మాది నాన్ బర్మాకు ఒక డిఫరెన్స్ ఉంది. నాన్ బర్మా అయితే ఒక 3,500 రూపాయల క్యారెట్ ఉంటాయి, అదే బర్మా అయితే 30,000 రూపాయల క్యారెట్ అలా ఉంటాయి. సో మరి బర్మాది మీరు 1/2 క్యారెట్ 1 క్యారెట్ పెట్టుకున్నా దాని ప్రభావం చాలా బాగుంటుంది. అదే నాన్ బర్మాది అయితే మీరు 10 క్యారెట్లు పెట్టుకున్నా 20 క్యారెట్లు పెట్టుకున్నా దానంత ఈక్వల్ కాదు. సో ఇలాగా స్టెప్ బై స్టెప్ మీరు అనలైజ్ చేసి మీరు ఒక్క స్టోన్ మంచి జాతిరత్నాన్ని పెట్టండి. మీకు నిజంగా జీవితాన్ని చాలా వరకు చేంజెస్ వస్తాయి. నేను ఫీడ్బ్యాక్, ఒపీనియన్, ఎన్ని వేల మంది ఒపీనియన్ మా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఫోన్ నెంబరు, అడ్రస్తో సహా. మీరు కరెక్ట్ అడ్వైస్ ప్రకారం పెట్టుకోవాలి. కాబట్టి మా దగ్గర ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్ ఉంది. సో ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్ పెట్టడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే కరెక్ట్ అడ్వైస్ ఉన్నప్పుడే సర్టిఫైడ్ రత్నాలకు వాల్యూ ఉంటుందని. సో మిగతా వ్యాపార మామూలుగా కొన్ని సంస్థల్లాగా జ్యోతిష్యులు మేము మార్చము. డివైడమెంట్ స్థాపించినప్పుడు ఎవరైతే అస్ట్రాలజిస్ట్ ఉన్నారో వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి అంత ఫ్రీడము, అంత వాక్శుద్ధి, అంత పవిత్రంగా వాళ్ళు అంత అడ్వైజ్ చేస్తారు. సో ఈ విధంగా మీరు పెట్టుకోవాలండి. అప్పుడు నిజంగా మనం జాతకాన్ని మనం కొంతవరకు మార్పు చేసుకోవచ్చు, ఆ ఇంటెన్సిటీ తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం జబ్బులు వచ్చినప్పుడు మందులు వేసుకొని ఎలా తగ్గించుకుంటున్నాం, అలాగే జాతకంలో కూడా ఎంత కష్టపడ్డా మనకు ఒక్కోసారి ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నా పని అవ్వదు. సో అప్పుడు జాతక ఈ ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. సో అలా ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నప్పుడు ఆ ఇంటెన్సిటీ తగ్గించుకోవచ్చు. ఎలాగంటే ఇప్పుడు సమ్మర్ ఉన్నప్పుడు ఏసీ పెట్టుకుంటే మనము సూర్యుడిని ఏం చేయట్లేదు. సో మనము కొన్ని రెమెడీస్ చేసుకోవడం వల్ల ఆ ప్రభావం నుండి మనం తప్పించుకోగలుగుతున్నాం. అలాంటి రెమెడీస్ ఈ రత్నధారణ. సో అది అన్నీ ఎప్పుడు మంచి జాతిరత్నం పొందినప్పుడు. సో బీ కేర్ఫుల్ అండి. ఎందుకంటే అది డూప్లికేట్ అయితే క్యాన్సర్ లాంటి డిసీజెస్ వస్తాయి. సో జాగ్రత్తగా ఉండి స్టెప్ బై స్టెప్ అనలైజ్ చేయండి. ఏ నాలెడ్జ్ కావాలన్నా మీరు మెయిల్ చేయండి, ఫోన్ చేయండి, దివ్య డైమండ్స్కి రండి. ఏ బ్రాంచ్కి వచ్చినా మా ఎగ్జిక్యూటివ్స్ అందరూ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. రాజేశ్వర్ గారు హైదరాబాద్ నుంచి. హలో. హలో, నమస్తే రాజేశ్వర్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 31
ఎస్ చెప్పండి. హలో చెప్పండి 31 మే 31 మే 1988 సార్. 88 టైం అండి. టైమింగ్ ఈవినింగ్ 4 నుంచి 6 మధ్యలో అలా ఉంది సార్. 4:35 అలా. 1988 కదా, ఓకే. అండ్ టైం చెప్పండి. ఈవినింగ్ 4 అంటే 4 దాటింది సార్, 5 అలా. 4:35. ట్యూస్డేనే కదా మీరు పుట్టింది? సార్ మంగళవారం రోజే కదా మీరు పుట్టిన? మంగళవారం రోజు సార్. ఓకే. ఇంతవరకు ఏదైనా రత్నాన్ని పెట్టుకున్నారా మీరు? అంటే ఇంతవరకు అయితే ఏం పెట్టుకోలేదు సార్ నేను. ఓకే. సో ఇప్పుడు మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు పెట్టుకోవాల్సిన అక్యురేట్ రత్నం ఏంటంటే మయూరు నీలం పెట్టుకోవాలండి. సో మయూరు నీలం ఒక్క స్టోన్ మీరు పెట్టుకుంటే సరిపోతుంది. దీంతోపాటు మీరు డైమండ్ కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే ఫస్ట్ ఇమీడియట్గా మాత్రం మయూరు నీలం పెట్టండి. మయూరు నీలం పెట్టండి. నిజంగా మంచి జాతి రత్నము కుడి చేతి మధ్య వేలుకు వెండిలో పెట్టుకోవాలి. 1 క్యారెట్ పైన ఉండాలి, అప్ టు 3 క్యారెట్స్ వరకు ఉండొచ్చు. సో మయూర నీలం అయితే మనకు ఆస్ట్రేలియా నుండి వస్తుంది. సో ఇది ఎలా ఉంటుందంటే 2 రంగుల మిశ్రమంగా ఉంటుంది. గ్రీన్ అండ్ బ్లూ కలర్ 2 రంగుల మిశ్రమంగా ఉంటుంది. సో మంచి జాతి రత్నము మయూర నీలం 1 క్యారెట్ అబో అప్ టు 3 క్యారెట్స్ వరకు మీకు లైఫ్ లాంగ్గా సూటబుల్ అంటే టెంపరీ దశ కోసం కాదు. సో మీరు మంచి రత్నాన్ని కావాలన్నా దివ్యడైమండ్స్ ఫోన్ చేయండి, నాలెడ్జ్ తెలుసుకోవాలన్నా దివ్యడైమండ్స్ ఫోన్ చేయండి. ఓకేనండి, ఆల్ ది బెస్ట్ అండి. రైట్ సార్, మరి ఒక ఏజ్లో రత్నాన్ని ధరించవచ్చు అంటారు, దీనికి సర్టెన్ ఏజ్ అంటూ ఏదైనా ఉంటుందా లేదా? ఎప్పుడైనా పెట్టొచ్చండి, అట్లా ఏం లేదు. పుట్టిన పిల్లలు కూడా పెట్టొచ్చు, ఎందుకంటే వాళ్ళ జాతకానికి ఈ రత్నం సూట్ అయినప్పుడు ఎవరైనా ఎప్పుడైనా పెట్టొచ్చు. కాకపోతే ఏంటంటే దాని ఇంపాక్ట్ ఎప్పుడు కనబడుతుందంటే జనరల్గా ఒక 18 ఇయర్స్ తర్వాత, 15 ఇయర్స్ తర్వాత, 20 ఇయర్స్ తర్వాత దాని ఇంపాక్ట్ అనేది కనపడుతుంది. రత్నాన్ని ఈ మధ్య నేను చాలామందికి చూశాను. చాలామంది పిల్లలు ఇప్పుడు మధ్య 1 నెలల మంత్స్ ఉన్న బేబీలకు కూడా వాళ్ళ పేరెంట్స్ చాలా ప్రెషియస్గా ట్రీట్ చేస్తూ వాళ్ళు కూడా వాళ్ళకు సూటబుల్ రత్నాన్ని మెడలో లాకెట్గా పెట్టిస్తున్నారు. పెట్టకూడదు దానికి అటు హ్యాపీగా పెట్టవచ్చు. నిజంగా అప్పుడు పెట్టినా కానీ చిన్న చిన్న బాలరిష్ట దోషాలు కూడా కొంచెం తగ్గిపోతాయి. అది కాకుండా నిజంగా దాని ప్రభావం కనపడాలి ఒక ఇండివిజువల్గా అంటే ఒక మేజర్ అంటే ఒక 18 ఇయర్స్ ఆ టైంలోనే కనపడతాయి. రత్నం పెట్టిన తర్వాత ఏముంది, పెట్టకముందు ఎలా ఉండే, పెట్టిన తర్వాత ఎలా ఉంది అనేది కనబడుతుంటుంది. ఎందుకంటే అప్పుడే ఉద్యోగం అని, చదువు అని, అప్పుడు డైరెక్షన్స్, సో ఇలాంటివన్నీ స్టేజెస్ అన్నీ అప్పుడే ఇమోషన్స్ అన్నీ ఎక్కడైతే ఇమోషన్స్ ఉంటే అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నట్టే. సో ఇమోషన్స్ స్టేజ్ అంతా 18-20 నుండి స్టార్ట్ అవుతాయి కాబట్టి అక్కడి నుండి పెట్టుకుంటే ఇమోషన్స్ రెగ్యులరైజ్ అవ్వడము, సో ఇలాంటివన్నీ ప్రశాంతంగా ఉండడము, పాజిటివ్గా ఆలోచించడము, ఇలాంటివన్నీ రత్నధారణ వల్ల ఉంటాయి. సో జనరల్గా ఎప్పుడైనా పెట్టవచ్చు, కాకపోతే దాని ఇంపాక్ట్ అనేది మనకు ఒక ఏజ్ నుండి, ఒక టీనేజ్ నుండి కనబడుతుంది కాబట్టి ఆ టైంలో పెట్టుకుంటే అప్పుడు మంచిగా చదువు కాన్సన్ట్రేషన్ చేయడం కానీ, మంచి ఉద్యోగం కానీ, సో ఇలాంటివన్నీ మనకు వచ్చే అవకాశం ఉంటుందండి. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. గోవర్ధన్ గారు హైదరాబాద్ నుంచి. హలో, నమస్తే గోవర్ధన్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. రైట్ సార్. సో మరి ఒకసారి రత్నాన్ని సజెస్ట్ చేసిన తర్వాత మరి లైఫ్ లాంగ్ అదే వాడాల్సి ఉంటుందంటారు? ఇది సజెషన్ బట్టి ఉంటుందండి. కొందరు ఎలా చెప్తున్నారంటే ఇప్పుడు జ్యోతిష్యులు కూడా చాలామంది ఇప్పుడు దీనిలో వీళ్ళందరూ జ్యోతిష్యులు ఒక యూనిఫామిటీ వచ్చే ఉంది. నేను చాలామంది జ్యోతిష్యులకు ఒక అవగాహన సదస్సు చాలాసార్లు చేశాను. ఎందుకంటే ఇది ఒక చాలా పవిత్రమైన శాస్త్రం, చాలా గొప్ప శాస్త్రం. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తూ ఉంటే దీనికి వాల్యూ ఉండదు. ఇదే నేను చాలా సందర్భాలు చెప్పాను. ఎంతోమంది జ్యోతిష్యులు మా దగ్గర కూడా రత్నాల కోసం చూడడానికి వీళ్ళు ఇంత యాడ్ ఇస్తుంటారు, మమ్మల్ని కూడా ఓసారికి క్రిటిసైజ్ చేస్తుంటారని చాలామంది జ్యోతిష్యులు వచ్చారు. వాళ్ళందరికీ చెప్పాను, మీరు ఏ వృత్తి పైన ఉన్నారో ఆ వృత్తికి ఫస్ట్ జస్టిస్ ఏంటంటే దానికి ఒక జస్టిస్ చేయాలి. ఏంటంటే దానికి ఒక యూనిఫామిటీ కల్పించాలి. ఇంత గొప్ప శాస్త్రాన్ని అందరూ ఒకే విధంగా ఉండాలి. శాస్త్రం అని ఎప్పుడన్నారు, ఒక సైన్స్గా ఎప్పుడు ఆరోపించిందంటే ఎన్నిసార్లు రిపీట్ చేసినా అది ఒకటే రిజల్ట్స్ ఉండాలి. ఒకరు ఒక రిజల్ట్, ఇంకొకరికి ఒక రిజల్ట్ అంటే దాని శాస్త్రంగా సైన్స్గా చెప్పబడదు. కాబట్టి నేను వీలైనంత వరకు మా అస్ట్రాలజీ డిపార్ట్మెంట్లో అందరు అస్ట్రాలజర్స్ ఒక యూనిఫామ్ అడ్వైజర్ కాకుండా బయట వాళ్ళు కూడా ఇదే చెప్తూ వస్తున్నాను. ఏంటంటే మీరు దీనిలో ఒక యూనిఫామ్ అడ్వైజ్ చేయండి. మీరు ఒక టెంపరీ దశ కోసం పెట్టడం తప్పు కాదు, పెట్టియచ్చు, కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్ అఫైర్ అయిపోతుంది. ఎందుకంటే ప్రతి మనిషికి అన్ని దశాస్ వస్తాయి చనిపోయే లోపు. అలాంటప్పుడు 9 రాళ్ళు పెట్టాల్సి వస్తుంది, నవరత్నాలు పెట్టాలి, చాలా ఎక్స్పెన్సివ్ అఫైర్ అవుతుంది. కాబట్టి మీరు ఒక్కొక్క దశకు కాకుండా మామూలుగా వాళ్ళ భాగ్యాన్ని వాళ్ళను ఎంకరేజ్మెంట్ చేస్తూ అక్కడ ఉండే ప్లానెట్స్ని చూసుకొని
ఒకటో రెండో రత్నాలు చెప్తే సరిపోతుంది వాళ్ళకు. సో ఈ విధంగా పెట్టుకుంటేనే కరెక్ట్ మెథడ్ అండి. కొందరు టెంపరీ దశకు చెప్తారు, కాకపోతే దట్ ఈస్ నాట్ యాక్యురేట్ మెథడ్. దట్ ఈస్ అప్ టు సమ్ ఎక్స్టెంట్. ఇప్పుడు ఫీవర్ రాగానే క్రోసిన్ వేయడం అది కొంతవరకు రైట్. సో వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ద ఫీవర్ అనేది ఆలోచించి పెట్టేయడం అనేది కరెక్ట్ అనాలిసిస్ అవుతుంది అనమాట. కాబట్టి ఆ విధంగా పెట్టుకోవడమే కరెక్ట్ అండి. నెక్స్ట్ కాల్ చూద్దాం. రాజు గారు కరీంనగర్ నుంచి. హలో హలో, నమస్తే రాజు గారు, చెప్పండి మీ డౌట్ అడగండి. నమస్కారం మేడం. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. పేరు రాజు అండి, చెప్పండి. కర్ణాటక డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను, సిరిసిల్ల. సరే చెప్పండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తే మీకు మిగతా వివరాలు చెప్తాను. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 4/6/82 అండి. 4/6/82 రైట్. అండ్ ఓకే, ఇంత టైం అండి? సారీ, టైం ఏ టైంలో పుట్టారు? మార్నింగ్ అండి, 8 o'clock. 8 o'clock. అండ్ ఫ్రైడే రోజే కదా? అవును సార్, ఫ్రైడే. రైట్. ఇంతవరకు ఏం పెట్టుకున్నారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మామూలుగా రెడ్ కలర్ స్టోన్ పెట్టుకున్నామండి. ఇక్కడ పంతులు గారిని అడిగితే ఇది మీకు సూటబుల్ అవుతుంది అంటే అది పెట్టుకున్నాం. తప్పు. రెడ్ కలర్ స్టోనే నీకు సూటబుల్ కాదు. అసలు నిజంగా రెడ్ కలర్ స్టోన్ అనే సంబోధించకూడదు. నిజంగా చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి. అయితే మరి రెడ్ కలర్ అంటే రెండు రెడ్ కలర్స్లో రెండు ఉంటుంది. ఒకటి ఆరెంజ్ కలర్ ఉంటుంది, ఒకటి రెడ్ కలర్ ఉంటుంది. ఆరెంజ్ అయినా రెడ్ అయినా ఈ రెండు నీకు సూటబుల్ కాదు. నీకు ఏది అయినా నేను ఇప్పుడు చాలా సందర్భాలు చెప్తూనే ఉన్నానండి. పంతులు గారు ఆయన గొప్పవాడా తక్కువవాడా అని కాదు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే జ్యోతిష్ శాస్త్రం ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళు ఒకవేళ వాళ్ళు హెరిడిటరీ పరంగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఒక బర్త్ చార్ట్ వేసి వివరణ ఇవ్వాలి, నోటికి వచ్చింది చెప్పకూడదు. సో వాళ్ళు ఒక బర్త్ చార్టు, డేట్ ఆఫ్ బర్త్ ఇది, టైమ్ ఆఫ్ బర్త్ ఇది అని ఒక బర్త్ చార్ట్ రాసి రత్నాన్ని అడ్వైజ్ చేసేటప్పుడు ఒక వివరణ రాస్తూ, ఒక 2-3 లైన్ల వివరణ రాస్తూ, భాగ్యస్థానంలో వీళ్ళున్నారు, లగ్నంలో వీళ్ళున్నారు, ఈ ప్లానటరీ పొజిషన్ ఉంది కాబట్టి ఈ రత్నాన్ని అడ్వైజ్ చేస్తున్నాను వివరణ ఇవ్వాలి. ఇది దిస్ ఈజ్ ద రూల్. ఇలా ఎవరైతే అడ్వైజ్ చేస్తారో అలాంటి వాళ్ళ మాటనే నమ్మండి. అంతేగాని నోటికి వచ్చినట్టు రెడ్ కలరు, గ్రీన్ కలరు ఇలా చెప్తే కాదు. ఇంకా కొందరైతే ఎవరైతే ఏ జ్యోతిష్యులు అయితే రాళ్ళు ఇస్తున్నారో వాళ్ళని దొంగ జ్యోతిష్యులు అనుకోండి. ఎందుకంటే డూప్లికేట్స్ విపరీతంగా ఉన్నాయి. అది పద్ధతే కాదండి. మీరు ఎవరినైనా నమ్మండి. దిస్ ఈజ్ ద ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ ప్రకారం ఎవరైతే ఇస్తున్నారో ఆ విధంగా మీరు నమ్మండి. ఎందుకంటే ఇది అథెంటిక్ అండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రొసీజర్. మీరు తెలుసుకోవాలి ఏంటంటే మీకు రెడ్ కలర్ స్టోనే సూటబుల్ కాదు. మీకు సూటబుల్ స్టోన్ గ్రీన్ కలర్, దీన్నే జాతి పచ్చ అంటారు, ఇంగ్లీష్లో ఎమరాల్డ్ అంటారు. సో ఇది మీకు ఇంకా సెకండ్ జెమ్ స్టోన్ ఏంటంటే నీలం. ఈ 2 రత్నాలే మీకు సూటబుల్ అండి. ఇవి లైఫ్ లాంగ్ సూటబుల్ రత్నాలు. ఇంకా వివరణ డీటెయిల్స్ కావాలన్నా రత్నాలు ఎలా ఉంటాయి, ఇప్పుడు మేము ఎలా నమ్మాలండి, ఇప్పుడు మీ గొప్ప ఎవరు గొప్ప వాళ్ళే చెప్తారు మీరు అనొచ్చు. మీరు ఒక్క పాయింట్ మీద మీరు గమనించాలి. చూడండి, ఇప్పుడు నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు అరబిక్ రాదు, ఉర్దూ రాదు. నేను ఖురాన్ గురించి చెప్తే మీరు నమ్మాలని నమ్మొద్దు. ఎందుకంటే నేను ఖురాను అరబిక్లో ఉంటుంది, ఉర్దూలో ఉంటుంది. ఆ లాంగ్వేజే రానప్పుడు ఆ గ్రంథం గురించి నేను మాట్లాడే హక్కు నాకు ఉంటుందా? ఉండదు. అలాగా ఎవరు ఏ సబ్జెక్ట్ చెప్తున్నా, అదే భాగవతం, రామాయణ భాగవతాలు ఉన్నాయి. సంస్కృతం తెలుగు వచ్చిన వాళ్ళు, కనీసం తెలుగు వచ్చిన వాళ్ళు, సంస్కృతం వచ్చిన వాళ్ళు చెప్తే ఆ పాండిత్యాన్ని బట్టి మనం నమ్మాలి. అది తెలుగు కూడా రానోళ్ళు మన సంస్కృతము, మన భాగవతాలు, రామాయణం గురించి చెప్తే నమ్మొచ్చా? నమ్మకూడదు. ఇలా మీరు ఒక అనాలిసిస్ చేయండి. ఎవరు ఏది పడితే చెప్పకూడదు. ఈ మధ్య ఎట్లా అయిపోయిందంటే ఇక అసలు ఏ భాష రాకపోయినా ఇంకో భాష దానిలో ఉన్న డీప్ గ్రంథాల గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు ఒక చిన్న అనాలిసిస్ చేసుకోండి. ఒక స్టెప్ బై స్టెప్ ఏ అర్హత మీద వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళని నమ్మాలంటే ఎంతవరకు నమ్మొచ్చు, నమ్మాలంటే ప్రాతిపదిక ఏందన్న అంశాలు మీరు తెలుసుకుంటే అప్పుడు మీకు నిజంగా ఒక కరెక్ట్ అడ్వైజ్ అన్న దొరుకుతుంది. తర్వాత మిమ్మల్ని ఎవరు మోసం చేయలేరు. ఈ మధ్య చాలా రకరకాలుగా జరుగుతుంది. సో ఈ విధంగా మీరు అనాలిసిస్ చేసుకోండి. మీకు మాత్రం సూటబుల్ అండ్ మన నీలము అండ్ పచ్చ అండి, ఈ 2 రత్నాలు పెట్టుకుంటే సరిపోతుందండి. రైట్. ఈ రత్నాలు అదృష్టం అనేది ఎంతకాలంలో తెలుస్తుందంట? ఆ విధంగా మనము గుడ్ క్వశ్చన్ అండి. చాలామంది అనుకుంటారు ఇంత రత్నాలు అంటున్నారు, ఎఫెక్ట్ అంటున్నారు, మరి ఎంతకాలం పెట్టగానే అంటారు. అలా గేజ్ చేయడానికి వీల్లేదు. అలాగంటే మనం ఒక డేటాబేసే చూడాలి. రత్నం పెట్టుకున్న తర్వాత ఎంతమందికి ఎఫెక్ట్ వచ్చింది, ఎన్నాళ్ళలో ఎలా ఎఫెక్ట్ వచ్చింది అనేది మనం చూసుకోవాలి. కొందరు పెట్టంగానే 1 వీక్లో ప్రభావాలు చూడడం జరిగింది. కొందరు 1 మంత్, కొందరు 6 months. ఇలాగా వాళ్ళ డీప్ అనాలిసిస్. ఇక్కడ ఏంటంటే రత్నం పెట్టంగానే సరిపోదు. మళ్ళీ వాళ్ళు నేను పెట్టేసినా అయిపోయిందని కాదు. శ్రమపడము, డెడికేషన్గా శ్రమపడము మ్యాండేటరీ. సో ఆ విధంగా అన్నిటితో పాటు ఎంత కష్టపడ్డా అదృష్టం తోడైతేనే కానీ సక్సెస్ ఉండదు.
ఆ విధంగా మనము టైంతో మెజర్ చేయలేము. బట్ ఓవరాల్గా చెప్పగలం ఏంటంటే రత్నధారణ వల్ల రత్నం అన్నది అదృష్టాన్ని ప్రభావితం చేస్తుందన్నమాట వాస్తవం. సో అది ఆ విధంగా మీరు అంత పాజిటివ్గా ఆలోచించగలిగి మంచి రత్నాన్ని పొందగలిగినప్పుడే మీకు ఆ ప్రభావం ఉంటుంది. బట్ ఓవరాల్గా చూసుకోవాలి. ఇంత టైం లిమిట్ లోపల దీని ప్రభావం వస్తుందంటే నిజంగా ఇప్పుడు ఎంసెట్ చదివే పిల్లలు చదవరు. ఖచ్చితంగా నీకు ఎఫెక్ట్ రావాలంటే మరి ఇది పెట్టుకున్న తర్వాత నేను పాస్ కావాలని కూర్చుంటారు, చదవరు. చదవకుంటే ఎక్కడి నుండి పాస్ అవుతారు? సో అలాగే వస్తుంది. సో అలా టైం లిమిట్ పెట్టకూడదు, పెట్టలేము కూడా. సో మనం దీన్ని ఏంటంటే ఒక పాజిటివ్గా డేటాబేస్ చూసుకోవాలి. ఇప్పుడు మనం ఎలా అనాలిసిస్ అండి మెడికల్ సైన్స్ లాగా ఇప్పుడు ఒక నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇప్పుడు ఫీవర్ వస్తే క్రోసినెస్ తగ్గుతుంది, దానికి అనాలిసిస్ రీసెర్చ్ బేస్ ఎలా ఉందో అలాగే జ్యోతిష్ శాస్త్రం కూడా ఒక రీసెర్చ్ బేస్ డేటాబేస్ ఆధారంగా ఉంది. కాబట్టి గవర్నమెంట్ కూడా ఇప్పుడు రికగ్నైజ్ చేసి కోర్సెస్ పెట్టారు. సో ఈ విధంగా మనం నమ్మాల్సి ఉంటుందండి సబ్జెక్ట్ను. అంతేగాని ఈ పేరు కరెక్షన్ అయితే చాలా తప్పు, ట్రాష్. అది వాళ్ళ జనాల అమాయకత్వాన్ని ఎక్స్ప్లాయిటేషన్ చేసి ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లాయిటేషన్ చేసి డూప్లికేట్ రాళ్ళు అమ్మేస్తున్నారు వాళ్ళు. అండ్ దాని డూప్లికేట్ అమ్మడం కోసం వాళ్ళు ఆ విధంగా అవతారం ఎత్తుతున్నారు. మీరు చాలా జాగ్రత్తగా అనాలిసిస్ చేసుకోండి. వాళ్ళ డూప్లికేట్ వల్ల మీకు లాభం సంగతి పక్కెట్టండి, డిసీజెస్ బారిన పడిపోతారు. క్యాన్సర్స్ లాంటి డిసీజెస్ వస్తున్నాయి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. రైట్, థ్యాంక్ యూ సార్. మరి రత్నాలు ఎలా ధరించాలి, ఎటువంటి రత్నాలు ఎంతకాలం ధరించాలి, రత్నాలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని డౌట్స్ కూడా చక్కగా క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, ఇదండి ఇవాళ దివ్య డైమండ్స్ ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ ది 6.